అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కోనసీమతో పాటు ఏలూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వానలు దంచి కొడుతున్నాయి. 24 గంటల్లో మచిలీపట్నంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో 18 సెంటీమీటర్లు, గుడివాడ 17, కైకలూరులో 17 సెంటీమీటర్ల వాన పడింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలతో అప్రమత్తమైన హోం, విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉంది. వర్షాలపై హోంశాఖ మంత్రి అనిత సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గోపాల్పూర్ మధ్యన కలిగిపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లాలన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్, హెవీ టు వెరీ హెవీ రైన్స్, 1 or 2 డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ఈ 24 hours పీరియడ్లో మోర్ దాన్ 19 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అని చెప్తున్నాం. అలాగే ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 hours మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. చంద్రాల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు పక్కన ఇళ్లలోకి వరద చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 1 or 2 డిస్ట్రిక్ట్స్లో మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై భారీగా వరద చేరటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి వాహనాలు. విజయవాడ, గుంటూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్ ప్లాజా వరకు, నంబూరు నుంచి చినకాకాని వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.